వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఇంట్లోనే నెయ్యి ఏ విధంగా మనము రెడీ చేసుకోవాలి కల్తీ లేకుండా. ఇప్పుడు మనం బయట ఏది కొన్నా కూడా కల్తీనే ఉంటుంది కదా. కనీసం మనం నెయ్యి అయినా ఇంట్లో కల్తీ లేకుండా ఏ విధంగా రెడీ చేసుకోవాలి అన్నది ఒకసారి మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, నాకు ఈజీగా ఒక 15 డేస్కి ఒక పావు కేజీ నెయ్యి మాత్రం రెడీ అయిపోయింది. ముందుగా మనము పాలు వేడి చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాల మీద మీగడ రోజు కొంచెం కొంచెం ఆ విధంగా తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టుకొని ఆ పాల మీగడని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ ఒక 4-5 మినిట్స్ మనము ఎక్కువసేపే తిరగనివ్వాలి. ఎందుకంటే నెయ్యి అన్నది మనకు గ్రైండింగ్ ఎంత ఎక్కువైతే పాల మీగడతోటి మనకు వెన్న అన్నది అంత ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, వెన్న అయితే మనకు ఆ విధంగా రెడీ అవుతుంది. వేస్ట్ వాటర్ ఉంటే అడుగులోకి వెళ్ళిపోతాయి. వేస్ట్ వాటరు అడుగుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకోండి. ఎందుకంటే అది మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు మనము ఈ వెన్నను కరిగించుకోవాలి. కరిగించుకున్నప్పుడే మనకు నెయ్యి అన్నది తయారైపోతుంది. చూడండి, అంత వెన్న అయితే వచ్చింది. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అయితే దాన్ని బాగా మరగనివ్వాలి. మరిగి మనకు ఇదంతా కరిగి నెయ్యి అన్నది మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే నేను స్టవ్ మీద పెట్టి మరిగించాను. ఇప్పుడు నెయ్యి అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక టిఫిన్ డబ్బాలోకి నెయ్యిని మనం వడగట్టుకోవాలి. ఎంత వీలైతే అంత ఇంట్లోనే రెడీ చేసుకోవడానికి మనం ప్రయత్నించుకోవాలి. ఎందుకంటే బయట కొన్న దాంట్లో ప్రతి దాంట్లో కల్తీ పిల్లలకు అంత హెల్దీ కాదు. కాబట్టి మనం ఇంట్లో కష్టం అనుకోకుండా ఒక 10-20 నిమిషాల పాటు మనం కష్టపడ్డామంటే మనం పిల్లలకి వేడి అన్నంలో నెయ్యి వేసి పెట్టామంటే చాలా హెల్దీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.